నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వరులకు మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీలో బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం. ఒక బిజినెస్ ప్రజెంటేషన్ అనేది 40 మినిట్స్ ఉంటుందండి. మీరు చాలా శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. బిఫోర్ నెక్స్ట్ మనీ, ఆఫ్టర్ నెక్స్ట్ మనీ, మనము మన లైఫ్‌లో నెక్స్ట్ మనీ కంటే ముందు, నెక్స్ట్ మనీ కంటే తర్వాత అనేది ఒక అద్భుతం చూడబోతున్నాం. ఒక ఫ్యూచర్ టెక్నాలజీ అప్లికేషన్ మన మొబైల్‌లో రాబోతుంది ఫ్రెండ్స్. మనము ఇంతకుముందు ఎన్నో రకాల అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేసాం. ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్‌లో. ఆ యొక్క అప్లికేషన్‌ల ద్వారా మనకు మన జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ మనము డౌన్‌లోడ్ చేసినట్టయితే ఒక అద్భుతమైన ఫ్యూచర్ ఉంది దీంట్లో. మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే, మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వేస్ ఎర్నింగ్ మీరు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యొక్క నెక్స్ట్ మనీ యాప్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్టయితే ఇది కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. ఈ వాలెట్, ఈ కామర్స్, ఈ ఎర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా మనకు ఇన్‌కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీ ఇస్తుంది. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఈ యొక్క కంపెనీ వచ్చేసి 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది. ఈ యొక్క టోటల్ కంప్లీట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి ఇది. మనకు మార్కెట్‌లో ఉన్నటువంటి అప్లికేషన్స్‌కు ఈ యొక్క అప్లికేషన్ గానంటే డిఫరెంట్ గనక చూసినట్టయితే, మార్కెట్‌లో ఉన్నటువంటి అప్లికేషన్స్ బి2సి మోడల్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఈ యొక్క అప్లికేషన్ గనక చూసినట్టయితే బి2బి మోడల్‌లో ఉంది. ఈ యొక్క బి2సి మోడల్, బి2బి మోడల్ గనక డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే, బి2సి మోడల్‌లో మనకు సర్వీసెస్ వాడుకుంటున్నాము. కానీ అక్కడ మనం కస్టమర్‌గా మాత్రమే ఉంటున్నాము. అదే కనుక మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ ఏదైతే ఉందో, ఆ యొక్క బి2సి మోడల్‌లో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు కంపెనీలు. కానీ ఈ యొక్క బి2బి మోడల్‌లో మనకి ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది మనము ఇక్కడ ఒక పార్ట్నర్‌గా తీసుకుంటున్నాం. బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది. అదే విధంగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. అయితే ఈ యొక్క నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని చూసినట్టయితే, నంబర్ 1 సర్విస్ సెక్టార్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో నంబర్ 1 ఉంది. సర్విస్ సెక్టార్‌లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంది. దాంతో పాటు జీరో ఇన్వెస్ట్‌మెంట్, అదే విధంగా నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్, జీరో లయబిలిటీస్, ఎలాంటి లయబిలిటీస్ లేనటువంటి బిజినెస్. అదే విధంగా నో ఫిజికల్ ప్రొడక్ట్. మనము ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. దాంతో పాటు డిజిటల్ సర్వీసెస్, ఇన్‌స్టంట్ డెలివరీ. మనము ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ యొక్క సర్వీసెస్ మనము దీని ద్వారా వాడుకోవడం ద్వారా మనకు గ్యారంటెడ్‌గా ఇన్‌స్టంట్‌గా డెలివరీ అవుతుంది. దాంతో పాటు ఇన్‌స్టంట్ పేమెంట్ ఫెసిలిటీ ఉంది. మనకు వర్క్ గనక నచ్చినట్టయితే, మనం దీంట్లో వర్క్ చేసినట్టయితే ఇన్‌స్టంట్ పేమెంట్ ఫెసిలిటీ ఉంది. ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్‌గా గ్రో కావడానికి కారణం ఏంటి అని చూసినట్టయితే, ఈ యొక్క ఇన్‌స్టంట్ పేమెంట్ ఫెసిలిటీ. ఎవరి డబ్బులు వాళ్ళకు ఇన్‌స్టంట్‌గా రావడం ద్వారా వాళ్ళు వర్క్ చేయడానికి మొగ్గు చూపిస్తారు. అదే విధంగా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంది. అనేక రకాల ఇన్‌కమ్ ఉంది. రకరకాల ఇన్‌కమ్ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో మనము సంపాదించుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ వెరీ ఈజీ షేర్ ఆన్‌లైన్ సర్వీసెస్, ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి సర్వీసెస్. ప్రతి ఒక్కరు వాడుకునేటువంటి సర్వీసెస్. వాళ్ళ యొక్క అలవాటును మార్చాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏవైతే వాడుకుంటున్నారో, ఏవైతే రీచార్జ్ చేసుకుంటున్నారో, ఏదైతే షాపింగ్ చేసుకుంటున్నారో అవే సర్వీసెస్. దీని ద్వారా చేసుకున్నట్టయితే పొదుపవుతుంది. దాంతో పాటు ఇక్కడ మనకు టీమ్ మేనేజ్‌మెంట్ అనేది మనం ఆన్‌లైన్ ద్వారా చేసుకుంటున్నాం. మన మొబైల్‌లో చేసుకుంటున్నాం. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే విధంగా డిజిటల్ మీటింగ్స్, డిజిటల్ ట్రైనింగ్స్, మనం ఇంటి దగ్గర ఉండి మీటింగ్ వినొచ్చు. ఇంటి దగ్గర ఉండి ట్రైనింగ్ తీసుకోవచ్చు. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. మనం చేస్తున్నటువంటి వర్క్ పైన మనకు రిస్క్ ఏమైనా జరిగినట్టయితే, మనకు వచ్చే ఇన్‌కమ్ కావచ్చు, మన పొజిషన్ కావచ్చు, సేమ్ టు సేమ్ మనకు నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. అంత ట్రాన్స్‌పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్. అంతా జాబ్ సెక్యూరిటీ ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ మనము బెనిఫిట్స్ తీసుకోవచ్చు. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఫ్రెండ్స్ దీనిపైన ఆలోచన చేయండి. దాంతో పాటు ఇక్కడ మనము ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, ఈ యొక్క కంపెనీ యొక్క పూర్వపరాలు ఏంటి అని చూసినట్టయితే, ఈ యొక్క కంపెనీ పేరొచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. మన కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్.
మన యొక్క బ్రాండ్ నేమ్ వచ్చేసి నెక్స్ట్ మనీ. మన అప్లికేషన్ నెక్స్ట్ మనీ. ఈ యొక్క కంపెనీ యొక్క సీఎండీ మన అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజినీర్. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. ఇది కంపెనీ వచ్చేసి 11th డిసెంబర్ 2013లో స్టార్ట్ అయింది. ఇది ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది. అదే విధంగా మనం ఈ యొక్క కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ కావాలి. ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అనేది మనకు ఆర్‌బీఐ దగ్గర ఉంది. ఇది కూడా అది తొందరలోనే అయిపోతుంది. దీంతో పాటు ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. దాంతో పాటు ఇక్కడ అది ఏ ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే అది ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది. అదే విధంగా మనం ఇక్కడ బి మోడల్‌లో ఉన్నాం కాబట్టి ప్రతి వ్యక్తికి ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. దాంతో పాటు కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. మనము డిజిటల్‌లో ఉన్నాం. డిజిటల్‌లో వర్క్ చేసుకుంటున్నాం మనం. హెల్తీగా ఉండండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. దాంతో పాటు అందరూ డబ్బులు సంపాదించాలి. మనం కూడా అదే చెప్తున్నాం. డబ్బులు సంపాదించుకోండి, డబ్బులు సంపాదించుకోండి. నెక్స్ట్ మనీ ద్వారా అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఉంది. 18 సంవత్సరాల నిండి భారతీయుడైతే ఎవ్వరికైనా మనం ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా మీరు ఆలోచన చేయండి. దాంతో పాటు ఇక్కడ మనము ఈ యొక్క కంపెనీ యొక్క లీగాలిటీ చూసినట్టయితే జీఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ. దాంతో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ ఫ్రెండ్స్. అదే విధంగా మనకిక్కడ డైరెక్ట్ సెల్లింగ్‌లో కూడా ఉంది నెక్స్ట్ మనీ. డైరెక్ట్ సెల్లింగ్‌లో 457 కంపెనీలు ఉన్నప్పటికీ 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్‌లో ఉన్నాయి. కానీ ఈ నెక్స్ట్ మనీ మాత్రం సర్వీస్ సెక్టార్‌లో ఉంది. ఒకే ఒక కంపెనీ. ఈ యొక్క కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 278 నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. మనము గూగుల్‌లో గూడా సెర్చ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ యొక్క కంపెనీలో ఫ్రీ మెంబర్‌గా ఒక్క రూపాయి కూడా మనం డబ్బులు పెట్టకుండా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఈ యొక్క నెక్స్ట్ మనీ మాత్రమే ఇస్తుంది ఫ్రెండ్స్. మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఫ్రీ మెంబర్ బెనిఫిట్ గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్‌లో అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు. మనకు కార్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఇన్సూరెన్స్ సెక్టార్‌లలో మనము గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మనకు బాటా గావచ్చు, బుక్ మై షో గావచ్చు, షాపర్ స్టాప్ గావచ్చు, ఇవన్నీ సెక్టార్‌లలో మనము క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఫ్రీ మెంబర్‌గానే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తే, మనం గనక దీంట్లో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే ఎంత ఇన్‌కమ్ ఇచ్చే అవకాశం ఉంది అని చూసినట్టయితే ఫ్రెండ్స్, చూడండి మనము ఆల్రెడీ మనకు ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది మార్కెట్‌లో ఉంది. ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ డిఫరెంట్ గనక చూసినట్టయితే మనం మార్కెట్‌లో వచ్చేసి అమెజాన్‌లో ఉంది, పేటీఎంలో ఉంది, స్విగ్గీ, జొమాటోలో ఉంది, యూట్యూబ్‌లో ఉంది, హాట్‌స్టార్‌లో ఉంది. ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ గనక డిఫరెంట్ గనక చూసినట్టయితే మనం ఎగ్జాంపుల్‌గా ఒక అమెజాన్ తీసుకుంటే సంవత్సరానికి రూ. 999 పే చేయాలి. అదే విధంగా 10 సంవత్సరాలు తీసుకుంటే రూ. 10,000 పే చేయాలి. దాంతో పాటు మనము ఒక సర్వీసెస్ మాత్రమే వాడుకుంటున్నాం అక్కడ. ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం లేదు. అదే విధంగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు. అదే కానీ మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో గనుక చూసినట్టయితే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూ. 1. దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్రీ గిఫ్ట్‌గా 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. ఒకవేళ మనం ప్రైమ్ మెంబర్ అయితే మనకు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. ఈ యొక్క వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే మనము టాటా స్కై కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఐడియా కావచ్చు. ఈ యొక్క రీచార్జ్ సెక్షన్‌లో మనము 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు మనం బుకింగ్ సెక్షన్‌లో మనం బస్ బుక్ చేసుకుంటాం, ఫ్లైట్ బుక్ చేసుకుంటాం, ఓయో హోటల్స్ బుక్ చేసుకుంటాం. ఈ యొక్క బుకింగ్ సెక్షన్‌లో 2% రివార్డ్ పాయింట్స్, 2-4% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు మనకు నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఈ యొక్క షాపింగ్ ఆన్‌లైన్ షాపింగ్ మన షాపింగే.
దీంట్లో వచ్చేసి 10-50% మనం రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. 10-20% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఇస్తూ మనకు ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, మెట్రో కావచ్చు. ఇది గవర్నమెంట్ పోర్టల్ అయినప్పటికీ బిల్లింగ్ సెక్షన్‌లో ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. ఇవన్నీ బెనిఫిట్స్ ఇస్తుంది కంపెనీ. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్‌షిప్. ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైమ్ గ్యారంటెడ్‌గా సర్వీసెస్ వాడుకోవచ్చు. ఈ యొక్క సేవింగ్ అవుతుంది. దాంతో పాటు సర్వీసెస్ వాడుకుంటున్నాము. క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ కూడా ఇక్కడ మనకు బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తది ఈ కంపెనీ. ఈ యొక్క పార్ట్నర్‌షిప్ మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనం ఒక బిజినెస్ పార్ట్నర్‌షిప్ అయిపోయినాం. దీంతో పాటు ఈ యొక్క అమౌంట్ ఎంత అని చూసినట్టయితే రూ. 1770. దాంట్లో 1500 అనేది కంపెనీకి వెళ్తుంది. రూ. 270 అనేది జీఎస్టీ. లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే. ఈ యొక్క అమౌంట్ పెట్టినందుకు మనకు ఎన్ని రకాల ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఉంది అని చూసినట్టయితే వే ఆఫ్ ఎర్నింగ్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం. మనకు సెకండ్ పాయింట్ రిఫరల్ ప్రోగ్రామ్. థర్డ్ పాయింట్ రీపర్చేస్ ఇన్‌కమ్. ఫోర్త్ పాయింట్ టీమ్ రాయల్టీ. ఫిఫ్త్ పాయింట్ కంపెనీ రాయల్టీ. సిక్స్త్ పాయింట్ మనకు లీడర్‌షిప్ రాయల్టీ. సెవెంత్ పాయింట్ మనకు మర్చెంట్ రాయల్టీ. ఎయిత్ పాయింట్ ఆటో బైనరీ. 8 రకాల ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం. మనకు సెకండ్ పాయింట్ వచ్చేసి రెఫరల్ ప్రోగ్రామ్. మనం ఎంత మందికైనా సరే రెఫర్ చేయొచ్చు. రెఫర్. మీకు నచ్చిందంటే మీరు రెఫర్ చేయొచ్చు. మనం రెఫర్ చేయడం ద్వారా మనకి ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుంది. రెఫర్ అండ్ ఎర్న్‌లో 20% వస్తుంది. 1500 పైన రూ. 300. 5 మందికి చెప్పామంటే మన అమౌంట్ మనకొచ్చేస్తుంది. ఇది మనం డైరెక్ట్‌గా బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఐఎంపీఐ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. దీంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. దాంతో పాటు ఈ రిఫర్ అండ్ ఎర్న్‌తో పాటు ఇక్కడ హెల్ప్ అండ్ ఎర్న్ ఉంది. ఈ యొక్క హెల్ప్ అండ్ ఎర్న్‌లో మనం ఫస్ట్ లెవెల్‌లో 20% అనుకున్నాం 300, సెకండ్ లెవెల్‌లో 2% అనుకున్నాం రూ. 30, థర్డ్ లెవెల్‌లో 3% రూ. 45, ఫోర్త్ లెవెల్‌లో 4% రూ. 60. ఈ విధంగా మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఉంది. మన యొక్క పదో లెవెల్‌లో 10% వస్తుంది రూ. 150. ఈ రూ. 1500ను 74% ఇన్‌స్టంట్‌గా పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. రూ. 1110. దాంతో పాటు ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత ఇస్తుంది రాయల్టీ రూపకంగా. దాంతో పాటు మనకింకా గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్ అని కంపెనీ పక్కన పెట్టడం జరుగుతుంది. అదే విధంగా మనకు ఈ యొక్క 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుందన్నాడు. అంటే మనకు 1500 ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కంపెనీ అనేది మనకిక్కడ వర్కౌట్. కంపెనీకి ఏ విధంగా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ కాకపోతే కంపెనీ మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వర్కౌట్ మనం ఏ కంపెనీలో చేసినా వర్కౌట్ అడగాలి. దాంతో పాటు ఇక్కడ మనము ఇది 5x5 మ్యాట్రిక్స్ 5, 25, 125, 625 ఈ విధంగా మనము చేసుకుంటూ వెళ్ళాలి. 10వ లెవెల్ వరకు టోటల్ ఇన్‌కమ్ మనకు 178 కోట్లు సంపాదించుకునే ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. ఐ లవ్ ది చార్ట్. మనం ఇక్కడ నాకు ఎంతో ఇష్టం ఈ చార్ట్. ఎందుకంటే ఎక్కడ కండిషన్స్ లేదు. రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు. కండిషన్ లేకుండా 178 కోట్లు సంపాదించుకోవచ్చు. ఏ లెవెల్‌లో ఎంతమంది అంత ఇన్‌కమ్ ఇచ్చేస్తుంది. సీలింగే లేదసలు. టోటల్ 178 సీఆర్ 178 కోట్లు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. కొన్ని కంపెనీలలో సీలింగ్, ట్రిమ్మింగ్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎలాంటి సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు. పీవీ లేదు, బీవీ లేదు. ఎనీ టైమ్ మనకు బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవచ్చు. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే మనకు 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు. 10% సక్సెస్ అయినా 17,80,00,000 వస్తుంది. 1% సక్సెస్ అయినా రూ. 2,00,00,000 సంపాదించుకునే ఆపర్చునిటీ ఇస్తుంది కంపెనీ. లెర్నింగ్, డూయింగ్, టీచింగ్ మనం నేర్చుకోవాలి, ప్రాక్టికల్‌గా చేయాలి. మనం అప్పుడే చెప్పాలి. సింపుల్ కాపీ పేస్ట్ అండి.
ఈచ్ వన్ టీచ్ 5. ఒక్కరు 5 మందికి చెప్తే సరిపోతుంది. ఆ విధంగా మనము చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ థర్డ్ ఇన్‌కమ్ సోర్స్ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది. ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది మనకు మన డౌన్‌లైన్‌లో ఎవ్వరికి ఒక రూ. 10 క్యాష్ బ్యాక్ వచ్చినా దాంట్లో 25% 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేసేస్తుంది కంపెనీ. అది ఏ విధంగా వస్తుందని చూసినట్టయితే మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్‌గా జియో వాళ్ళు వచ్చినప్పుడు అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా ఇచ్చేశారు. అన్‌లిమిటెడ్ డేటా ఫ్రీగా ఇచ్చేశారు. సిమ్‌లు కూడా ఫ్రీగా ఇచ్చేశారు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు వాళ్ళ ఇన్‌కమ్ ఏమైంది? వాళ్ళ నెట్‌వర్క్‌ని క్రియేట్ చేశారు. క్రియేట్ ద నెట్‌వర్క్. మెయింటైన్ ద నెట్‌వర్క్, డూప్లికేట్ ద నెట్‌వర్క్. వాళ్ళొక నెట్‌వర్క్‌ని క్రియేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ ఇన్‌కమ్ ఏమైందని చూస్తే ఒక గంటకి 2,10,00,000 ఇన్‌కమ్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి. నెట్‌వర్క్‌లో ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఫ్రెండ్స్. మనము మనం కూడా ఒక టీమ్ సైజ్ క్రియేట్ చేస్తున్నాం. వాళ్ళు డబ్బులు వెదజల్లి క్రియేట్ చేశారు. మనము మౌత్ టు మౌత్ డైరెక్ట్ సెల్లింగ్‌లో క్రియేట్ చేస్తున్నాము. ఒక టీమ్ సైజ్ 1,00,000 అనుకుంటే మనకు మొబైల్ రీచార్జ్ 200 పైన ఒక ఫ్యామిలీలో ఒక 2 మొబైల్ ఒక 200 రీచార్జ్ అనుకుంటే 400. 400ను క్యాష్ బ్యాక్ మనం రీచార్జ్ చేసినట్టయితే 2% అంటే రూ. 8 వస్తుంది. టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ 8,00,000 దాంట్లో 25% అంటే రూ. 2,00,000. ఆ యొక్క రూ. 2,00,000 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే పర్ లెవెల్ 20,000. ఓన్లీ లెవెల్ క్యాష్ బ్యాక్‌లోనే ఒక్క సెక్షన్‌లోనే 20,000 వస్తే తను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఎందుకంటే ఇంకా అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, నెక్స్ట్ టాటా స్కై ఉంది, నెక్స్ట్ షాపింగ్ ఉంది, హోమ్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ అన్ని సెక్టార్స్ ఉన్నాయి. ఇంకా ఎంత ఇన్‌కమ్ వచ్చే ఆపర్చునిటీ ఉంది. నెలకు రూ. 1,00,000 అవకాశం ఉంది ఫ్రెండ్స్. మనం ఎంత సంపాదించుకుంటాం మన పైనే డిపెండ్ అయ్యి ఉంది ఇక్కడ. ఇది మనం ఏదైతే వచ్చిన క్యాష్ బ్యాక్ ఉందో ఇది మనం 100% ఉపయోగించుకోవచ్చు. 100% ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అవుతుంది గానీ, మనకు వచ్చిన రీచార్జ్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి డిడక్షన్ ఉండదు. 100% యూజ్ అవుతుంది. దాంతో పాటు ఇక్కడ మనకు 10 లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటి? 10 లెవెల్ తర్వాత కూడా మన టీమే కదా! అడిగిన మన టీమే. కానీ అక్కడ మనకు డిఫరెంట్ ఏం జరిగింది అని చూసినట్టయితే, మనకు టీమ్ రాయల్టీ ఉంటుందిక్కడ. మనం తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మనం 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసినట్టయితే, మనకు దాంట్లో ఎవరైనా సరే ఒకళ్ళు 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనకిక్కడ సిల్వర్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతాం. సిల్వర్ రాయల్టీ అనేది మనకు 1500 పైన 1% అంటే రూ. 15. ఈ యొక్క రూ. 15లో మనకు ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ వస్తుంది ఫ్రెండ్స్. సిల్వర్ రాయల్టీ. దాంతో పాటు ఇక్కడ మనం తీసుకొచ్చిన 5 మందిని సిల్వర్‌గా మనం చేసినట్టయితే మనకు గోల్డ్ రాయల్టీ వస్తుంది. గోల్డ్ రాయల్టీ ఎంత ఉంది సార్? మనము 1500 పైన 2% రూ. 30 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు ఈ యొక్క గోల్డ్ రాయల్టీ వస్తుంది. దాంతో పాటు మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో మనకు 5 మందిని మనం గోల్డ్‌గా సృష్టించినట్టయితే మనం డైమండ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతున్నాం. ఈ డైమండ్ రాయల్టీ మనకు 1500 పైన 3% అంటే రూ. 45 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ ఇన్‌కమ్ డైమండ్ రాయల్టీ. దాంతో పాటు ఇక్కడ మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనం డైమండ్‌గా సృష్టించినట్టయితే మనం క్రౌన్ డైమండ్ అనేది మన యొక్క డౌన్‌లైనే కాదు. మన అప్‌లైన్ కావచ్చు, క్రాస్ లైన్ కావచ్చు. ఎవ్వరైనా కంపెనీలో ప్రైమ్ మెంబర్ అయ్యారు అంటే దాంట్లో మనకు 1% రావాల్సిందే. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఇలాంటి కండిషన్స్ లేకుండా వస్తుంది. ఇది ప్రతిరోజు రాదు. 3 నెలలకోసారి వస్తుంది ఫ్రెండ్స్. గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ 9,00,000 అంటే నాకు నెలకు 3,00,000 ఇన్‌కమ్. ఓన్లీ క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ ఫ్రెండ్స్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆలోచన చేయండి ఫ్రెండ్స్. దాంతో పాటు మనం తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మనం హెల్ప్ చేసినట్టయితే ఇక్కడ లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. ఇది మనము సిల్వర్ అయి నుంచి వాళ్ళు సిల్వర్ అయిన వరకు వస్తుంది. 5, 25 చేయించినట్టయితే మనకు
మనకు వాళ్ళు సంపాదించిన దాంట్లో మీరు జూనియర్స్ సంపాదించిన దాంట్లో 10% వస్తుంది. అది మీరు డైరెక్ట్‌గా ఎవ్రీ డే వస్తుంది. అది బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవచ్చు. ఇది ఎప్పుడొస్తుంది సార్? మీరు నైట్ 12 తర్వాత వస్తుంది. దీంట్లో కూడా 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ వస్తుంది. మనము బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఐఎంపీఐ చేసుకోవచ్చు. నెఫ్ట్ చేసుకోవచ్చు. ఇది లీడర్‌షిప్ రాయల్టీ. దాంతో పాటు మనకు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 గనక చేసినట్టయితే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది. దాంతో పాటు ఒకవేళ అది మిస్ అయిపోతే 5/25, 125 90 డేస్ లోపు చేసుకుంటే దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. అదే విధంగా ఒకవేళ గనక అది మిస్ అయినా కంపెనీలో వచ్చినా ఎవ్వరు బాధపడొద్దని జెప్పేసి 525, 125, 625 చేసినట్టయితే దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. ప్రతి ఒక్కరు వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. మనము వెళ్ళొచ్చు. దాంతో పాటు కంపెనీ పరంగా ఏం హెల్ప్ చూసినట్టయితే కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్‌గా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ప్రమోషనల్‌గా గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఆఫర్స్. దాంతో పాటు అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఉంటుంది. మనం వినొచ్చు. మన జూనియర్స్‌కు వినిపియచ్చు. వాళ్ళకు హెల్ప్ చేయొచ్చు. దాంతో పాటు ఇక్కడ మనము ఒక నెక్స్ట్ మనీలో ఫ్రీ సైన్ అప్ బెనిఫిట్ మనం అమెజాన్ షాపింగ్ చేయొచ్చు, ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ చేయొచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, గ్రోసరీస్ తీసుకోవచ్చు. సంవత్సరానికి రూ. 16,731 బెనిఫిట్ అవుతుంది. విన్ విన్ ఆఫర్ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏ విధంగా సైన్ అప్ చేయించాలి అని చూసినట్టయితే కొత్త వాళ్ళైతే సైన్ అప్ పైన క్లిక్ చేయాలి. పాత వాళ్ళన్నట్టయితే లాగిన్ పైన క్లిక్ చేయాలి. మనము సైన్ అప్ పైన క్లిక్ చేస్తున్నాము. మనము మనల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో, మీకు ఈ వీడియో ఎవరైతే పంపించారో, వాళ్ళ యొక్క రిఫరల్ నేమ్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్‌లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అది వాళ్ళదేనా కాదా చెక్ చేసుకోండి. పక్కన చెక్ బటన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. వాళ్ళ పేరొస్తుంది, మొబైల్ నంబర్ వస్తుంది, యూజర్ నేమ్ వస్తుంది. అది వాళ్ళదే అనుకుంటే కన్ఫర్మ్ చేయండి. కంగ్రాచ్యులేషన్స్ రిఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత స్టెప్ 2లో వచ్చేసి మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. స్టెప్ 3లో మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. స్టెప్ 4లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. యూజర్ నేమ్ ఎట్లా ఉండొచ్చు? మీ పేరు గావచ్చు, మీ పిల్లల పేరు గావచ్చు, దేవుని పేరు గావచ్చు. కంపెనీలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అది యూనిక్ ఉంటుంది. అది అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. కంగ్రాచ్యులేషన్స్ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ వచ్చేంత వరకు చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్‌లో నెక్స్ట్ హాష్ 1, 2, 3, 4, 5 అని ఉంది గదా! ఆ విధంగా మీరు ఎంటర్ చేసుకొని ఆల్ఫాబెట్స్ ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. 1, 2, 3 ఉండాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకోండి. కేవైసీ గురించి అన్ని డీటెయిల్స్ తీసుకొని పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తీసుకొని రైట్ సైడ్ పైన హెడ్ మార్క్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి లాస్ట్ డౌన్‌లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ నంబర్, మీ నామినీ పేరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు గనక దీంట్లో యాడ్ మనీ చేసుకోవాలి, మీరు ప్రైమ్ మెంబర్‌షిప్ కావాలి అనుకుంటే రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు అమౌంట్ ఉంటుంది యాడ్ మనీ. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మీరు ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవడానికి రూ. 1770 కాబట్టి 1770 అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పే యూ మనీ ఐసీఐసీ పే అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఐసీఐసీ పే పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో అది గూగుల్ పే ద్వారా తెచ్చుకుంటారా? పేటీఎం ద్వారానా? క్రెడిట్ కార్డా? డెబిట్ కార్డా? ఆన్‌లైన్ అకౌంటా? మీరు సాధ్యమైనంత వరకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోండి ఫ్రెండ్స్. డెబిట్ కార్డ్ యొక్క 16 డిజిట్ నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డ్ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. కార్డ్ బ్యాక్ సైడ్‌లో సీవీవీ నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పే నౌ పైన క్లిక్ చేస్తే మీ యొక్క బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే ఒక నిమిషం ఆగినట్టయితే అక్కడ మీకు సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత అప్పుడు మీరు ఒకసారి అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డబ్బులో క్లిక్ చేసి అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. కంగ్రాచ్యులేషన్ అని వస్తుంది. థంబ్ మార్క్ వస్తుంది. ఆ తర్వాత మీరు ఒకసారి రీచార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేసి అప్‌లోడ్ కేవైసీ అని ఉంటుంది. కేవైసీ దానిపైన క్లిక్ చేసేసి ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. పాన్ నంబర్, ఆధార్ నంబర్,
పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో, ఆధార్ కార్డ్ ఫ్రంట్, బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేసిన తర్వాత 4 అవర్స్ టైం పడుతుంది. ఈ యొక్క నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్‌షిప్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క నెక్స్ట్ మనీలో మన యొక్క గ్రాండ్ అప్లయన్స్ ఎవరున్నారు? వాళ్ళ యొక్క నెక్స్ట్ మనీలో ఏం సాధించారని చూసినట్టయితే, నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్ గారు. దాంతో పాటు మన నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ సుభాష్ చంద్ర గారు. అదే విధంగా మన డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు శ్రీ అంకిత్ ఖన్నా గారు, మన గ్రాండ్ అప్లయన్స్ ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క ప్రెజెంటేషన్ విన్నందుకు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మీరు ఈ యొక్క యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క నియర్ అండ్ డియర్‌కు ఎవరైతే వర్క్ ఆపర్చునిటీ గురించి డబ్బులు సంపాదించుకోవాలని అనుకున్న వాళ్ళకు ఈ యొక్క వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా అవసరం ఉండొచ్చు. ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. అదే విధంగా మనము అందరికి హెల్ప్ చేద్దాం ఫ్రెండ్స్. థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఒక ప్రెజెంటేషన్ విన్నందుకు. ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.